శ్రీ గురుభ్యో నమః. దీని విధానము చేసినప్పుడు మన ఇంటి మీదికి కుక్కలు అరుస్తాయి. ఆ కుక్కలు ఒకటే తీరుగా అరుస్తాయి మన ఇంటి మీదికి. మనం దీని గురించి తెలుసుకో. ఇంట్లో పిల్లి పెంచుకునే పిల్లి ఉంటే అది చనిపోతుంది, పాలు పగులుతాయి. ఎంత మనం చేసినా పాలు పగిలిపోతుంటాయి. పిల్లి దానికి తెలుసు, ఇంట్లో కొన్ని శక్తులను గ్రహిస్తుంది పిల్లి కుక్క. ఆ శక్తికి పిల్లి కొన్ని పారిపోతాయి, కొన్ని పండుకొనే చనిపోతాయి. కుక్క పెంచుకున్న కుక్క సుతం అన్నం తినది, రక్తం గక్కి చనిపోతుంది. ఎందుకంటే ప్రయోగం అవి ఇట్లా ఆ ఇంట్లో ఉండనియాడు వాడు. అవి ఉంటే ప్రయోగం విద్య నడవదు అక్కడ. అవి పెంచుకున్న డాగ్ కూడా జరిగిపోతుంది. బయట ఉన్న కుక్కలు కూడా మరుగుతుంటాయి. అది రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు కానీ మన ఇంటి దిక్కే చూసుకుంటా మరుగుతాయి. మనం బయట పోయినప్పుడు మనం ఏదో విధానంగా పోదామని మనం పోతుంటాము, కానీ మన మనసును పోనీయడు. దాన్ని ఆ విధానంగా ఆపుతాడు. ఆపి అక్కడ ఆపిండు అంటే వాడు ఆపిన విధానాన్ని మనం ముందుకు పోలేక వాడు చేసే విధానం పంపి అక్షంతలు అనేది మన ఇంట్లో పడుతుంటాయి. అవి తెలియదు, అది ప్రయోగాలు అట్లుంటాయి. అక్షంతలు పడుతుంటాయి, రాళ్ళు పడుతుంటాయి ఇంటి మీద. గుడిసె ఉంటే గుడిసె మీద గుడిసె కాలుతుంటుంది. వాడు చేసే ప్రయోగాలే అవి. గుడిసె కాలిపోతుంటుంది, డాబా మీద దుంకినట్టు. తెల్లందాకా కీకలు వినబడతాయి, పెద్ద పిట్టి అరుస్తుంటుంది. మన ఇంటి మీదికే, ఇంటి ముంగట్నే ఉండి అరుస్తుంది పెద్ద పిట్ట. కుక్కలు మరుగుతాయి. ఇంట్లో మన పక్క పంట ఎవరు పడినట్టే అనిపిస్తుంది, కానీ ఎవరు ఉండరు, పడినట్టే ఉంటుంది. భార్య మన మీదికి ఏ విధానమైన మాటలు, విపరీతమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఎన్నెళ్ళు లేనిది భార్య ఆ విధానంగా మాట్లాడుతుంటుంది. ఆ ప్రయోగం అట్లా చేస్తాడు. చేతబడి వేరు, బాణామతి వేరు. బాణామతికి విరుగుడు, దానికి విరుగుడు ఉన్నది. చేతబడి చేసే విధానం వల్ల అసంటిది. మంత్రం ద్రష్టను ఎంచుకునేటప్పుడు మీరు చూసి ఆ విధానాన్ని, ప్రాణాలు మరీ దారుణంగా తీసేస్తుంటారు. బాణామతికి దానికి వాడు క్షణంలో వాడు ఏం చేస్తాడో తెలియదు. పోయిన బండిని కూడా ఆపచ్చు, పోతున్న బండి ఆపేయచ్చు. దాని బాణామతికి అంతా విధానాలు ఉన్నాయి. చేతబడి కన్నా ఎక్కువ బాణామతికి దానికి అమ్మవారి తత్వం, అయ్యవారి తత్వం కాదది. అది బాణామతి విద్య వేరు, దాని విధానాలు వేరు, వాడు ఎంచుకునే దారి వేరు. ఎందుకంటే జరిగిపోయిన శవం ఎప్పుడైతే వాని కంటికి కనబడ్డదో అంటే ఆ ఆత్మను గుంజేస్తాడు. గుంజి వాని దగ్గర పెట్టుకొని అది ఎప్పుడు ప్రయోగం చేయాలో, ఎవరి మీద ప్రయోగం చేయాలో వాని మీదకి ప్రయోగం చేస్తాడు. అది వాని ఇల్లుని నేలమట్టం చేసి బొగ్గులు చేసేదాకా ఇడవాడు. శ్మశానం చేస్తాడు, వాళ్ళని రుద్రభూమిని తయారు చేస్తాడు వాడు. తస్మాత్ జాగ్రత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.